వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి ఒక శాసనసభ్యుడిగా ఆయన కూడా కలిసి పనిచేసిన పార్టీలో అరకపూడి గాంధీ గారు పోయిన బాధతోటి ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయ్యా నువ్వు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినావు, ఎందుకు పోయినావు అందులోకి, నువ్వు వాపసు వచ్చేసాయి, ఏది పద్ధతి అని మాట్లాడడం జరిగింది. దానికి ఆయన తోటి సహచార నాయకునిగా గట్టిగా ఉద్యమంలో పనిచేశారు కాబట్టి గాంధీ గారికి ఆ సవాళ్ళు విసిరి చీరా గాజులు చూపించడం జరిగింది. వీళ్ళే ఊపిరాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనక చెప్పు చూపిస్తారు, వాళ్ళ ఇంటి వాడు దాడి చేస్తారు, రాళ్ళిక్కుతారు, అంటే దాదాగిరి చేస్తారు. ఇవన్నీ రాజకీయాల్లో ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణలు చేయడం సమంజసం, అంతవరకే దాచిపెట్టాలి దాన్ని. మళ్ళీ ఇండ్ల మీద పోయి ర్యాలీలు తీసి మీ అంత చూస్తాం, మీ సంగతి తెలుస్తాం, అది కోడిగుడ్లు ఇస్త్రీ ఇల్లు తలుపులు వలగొట్టే విధంగా ఇవన్నీ ప్రయత్నం చేస్తే గుండాగిరికి రాజ్యం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే నేర్పుతున్నా మరి. రామ్మోహన్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు లేరు, అరకపూడి గాంధీకి సంబంధించి సహచరులు వచ్చారు, ఆయనకి సపోర్ట్ గా ఆయనకు మద్దతుగా వచ్చారు. సో అక్కడ జరిగినటువంటి సందర్భంలో వారు ప్రతిఘటించారు. అరకపూడి గాంధీ గారి సహచరులు ఎవరు, వాళ్ళ కార్యకర్తలు తెలియదండి. ఈ రోజు అందరూ వారితో పాటు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింటారు. అంతేగా జరిగేది, దిగబెరిగిన సత్యం ఇదంతా. కానీ మీ పార్టీ జెండాను అరకపూడి గాంధీ గారు పార్టీలో ఉన్నామని పదే పదే చెప్తున్నారు, కానీ మీరు ఎందుకు నమ్మట్లేదు? తెలుస్తా, పార్టీలో ఉన్నప్పుడు యాక్టివిటీ పడి తెలుస్తుందండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు భయపెట్టిన వీడియోలు లేవండి మన దగ్గర, అన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినాయి. అటువంటి నాయకులు ఎందుకు పోయినావు నువ్వు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావు, తెలంగాణ గుర్తుపైన గెలిచినావు కాబట్టి సిగ్గు తెచ్చుకో అని చెప్పి ఈయన సహచర మిత్రులు కోపంతో బాధతో మాట మాట్లాడడం జరిగింది. దానికి ప్రత్యుత్తుగా ఏం చెప్పిన సమాధానంగా అక్కడ నుంచి చెప్పు చూపించారు మాలయ నాయకురాలు. మరి అదే పద్ధతి అంటే చెప్పుతో కొడతారా మరి? మరి ఇదేనా మరి? ఒక ఆయన తప్పు చేస్తే తప్పకుండా పెట్టండి మీరు. ఒకటి రామ్మోహన్ గారు, ఆ స్థాయి రాజకీయాల్లో మారిపోయేవన్నీ కూడా. కానీ ఒకటి ప్రధానంగా అంటే నిజంగా మీరు అన్నట్టు మాట్లాడాల్సి వస్తే పాడి కౌశిక్ రెడ్డి గారికి అంటే ఏ క్యాడర్లో ఆయన మాట్లాడారో తెలియదు అని కూడా అరకపూడి గాంధీ గారు అంటున్నారు. ఇంకొక అంశం ప్రధానంగా కేసీఆర్ గారు అడిగితే నేను సమాధానం చెప్పేది నువ్వు అని కూడా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయేది కదా అని కూడా ఒక వాదన వినిపిస్తుంది. కానీ దాని మీడియా ముందుకు వచ్చి కావాలనే రాజకీయం చేస్తున్నారనేది మాత్రం ఇక్కడ డౌట్గా క్లియర్గా కనిపిస్తుంది. అదే విషయం అరకపూడి గాంధీ గారు టిఆర్ఎస్ భవన్ కు వచ్చి అక్కడ పత్రికా సమావేశం పెట్టి, అయ్యా నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాను, ఎక్కడ పోలేదు అని మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు గారు కలిసి ఒక స్టేట్మెంట్ ఇప్పించింటే పాడి కౌశిక్ గారు డిఫెన్స్ వర్డ్ వాళ్ళు ఈ రోజు ఆయన ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ కార్యకర్తలు ఇంటి మీదకి హమ్లాకి పంపించి దాడి చేయడానికి పంపించి ఈ రోజు నేను ఇంకా బీఆర్ఎస్ ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ చేరలేదని కాకల కథలు ఎందుకు చెప్పాలండి? ఇవన్నీ రాజకీయం నువ్వు కూడా చేస్తున్నావు. ఈయన బాధతో చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం, తుపాకులు తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన భయపెట్టడం జరిగింది, అటువంటి నాయకుడి దగ్గర ఎందుకు పోయినావని నేను మాట్లాడే అక్రోశంతో. నువ్వు అదే ముచ్చట నిదానంగా చెప్పేది. నువ్వు కూడా 100 మంది కార్యకర్తలను బండ్లు ఇచ్చి ర్యాలీలుగా పంపించి నీ ఇంటి మీదకి వస్తున్నావు, చూసుకో కాచుకో అని సవాల్ విసరడం అంటే గుండాయుధం చేస్తున్నావు. ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు కలకాలం ఎప్పుడు ఉండదండి. ఇటువంటి రాజకీయాలు బంద్ చేయాలి, ఈ బెదిరింపు రాజకీయాలు మంచిది కాదు. మీరు కూడా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా పాడి కౌశిక్ గారు నువ్వు చేసిన తప్పు, నీ స్టేట్మెంట్ వాపసు తీసుకో, బేషరతుగా క్షమాపణ చెప్పు, నేను అటువంటి పని చేయలేదు, నేను ఇక్కడ నిదానం చెప్పాను ఉంటుంది. ఈరోజు సమాజం హర్షిస్తుండే, నువ్వు ఈయన చేసిండు అని చెప్పేసి నువ్వు కూడా అట్టే మాట్లాడుతున్నావు. మరి ఎంతవరకు సమాజం చేస్తామండి ఇవి అంటే బెదిరిస్తారు. అధికారులు ఉంటే భయపెట్టి ఏమైనా చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇదే నేర్పిస్తున్నారు మరి మీ అందరికి. తెలంగాణ ఉద్యోగాల్లో తుపాకీ పెడితే నన్ను ఎవరేం చేయలేదు, ఇవన్నీ ఏం చేశాను. రామ్మోహన్ గారు తుపాకులు పెడితే ఊరుకునే